ఇప్పుడు మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు, ఎన్ని రకాలైనటువంటి విధి విధానాలను ఫాలో అవుతున్నాడో మీకు అర్థమయ్యే ఉంటుంది. మనవాడి మెయిన్ టార్గెట్ మాత్రం మెయిన్‌గా ఈ ఆకుపచ్చ గదికి మిమ్మల్ని ఆకర్షించటానికే. దేనికనంటే దానిలో రూ. 1,00,000 దాదాపుగా రూ. 2,00,000 ఫీజే ఉంటుంది. 3 నెలల్లో లాభం రావచ్చు, నష్టం రావచ్చు అని చెప్తున్నాడు. ఇప్పుడు మన వీడియోస్‌కి వీటన్నిటికి దెబ్బకి భయపడి ఇప్పుడు నష్టాల గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు అంతా కోట్లు రావడమే అని చెప్పేవాడు. మీరు రూ. 1,00,000 పెట్టి ఈడి ఆకుపచ్చ గదికి జాయిన్ అవ్వబోయే ముందు గతంలో మనవాడు ఎంత లాభాలు వచ్చినాయి ఏంటి అనేటువంటిది అడగండి. మరి రూ. 2,00,000 ఫీజు కడుతున్నారు అన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా కాషియస్‌గా అన్ని నిర్ణయాలు అనేటువంటిది మీరు తీసుకునే వాళ్ళని అడగాలి కదా. మరి ఎంతో సమర్థవంతమైనడు అయితేనే కదా 3 నెలల్లో రూ. 1,00,00,000 చేయగలిగేది. కాబట్టి అసలు ఇంతకుముందు ఎంత ట్రేడ్ చేశాడు ఏంటి అనేటువంటిది మీరు అడగండి. తర్వాత కాపింగ్ ట్రేడింగ్ రాండి ఎగబడుతున్నారు అని చెప్పేసేసి అనుకుంటున్నారు కదా. మరి కాపీ ట్రేడింగ్‌కి ఇంతకుముందు దాదాపుగా 12 స్ట్రాటజీస్ బిల్డప్ చేశాడు. అన్నీ సున్నా అయిపోయినాయి. కానీ మీరు అడగండి, అసలు ఒక్క కాపీ ట్రేడింగ్‌లో అయినా ఎంత లాభాలు వచ్చినాయి ఏంటి అనేటువంటిది ఒకసారి మీరు అడగండి. అలాగే రూ. 100తో ₹1,00,00,000 చేస్తానని చెప్తున్నాడు కదా. మరి ఇది దాదాపుగా 4 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఎన్ని కోట్ల రూపాయలు తయారు చేశాడో మీరందరూ మన వాడిని అడగాలన్నమాట. సో ఇటువంటి వాళ్ళు మోసగాళ్ళు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉంటుంటారు కాబట్టి వీళ్ళెందు జాగ్రత్తగా ఉండండి. మీరు అనవసరంగా మాయ మాటలకు లొంగి గనక మీరు ఇదైతే మీ జీవితాలే చిన్నభిన్నమవుతాయి. థ్యాంక్ యూ.